2000 సంవత్సరంలో విద్యుత్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటాల్లో పోలీసు తుటాలకు బలైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామిలకు సిఐటియు కాకినాడ జిల్లా కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విద్యుత్ సంస్కరణలో భాగంగా స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వ శేషబాబ్జీ, చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మల్కారమణ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యమం ఫలితంగా 15 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా విద్యుత్ ధరలు పెంచేందుకు సాహసించలేదని తెలిపారు. ఈ విద్యుత్ పోరాటం సందర్భంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 2 సిఐటియు కార్యకర్తలు అమరులయ్యారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ధరల పెరుగుదలను వ్యతిరేకించిన ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులు నేడు అధికారంలోకి వచ్చి 2 నెలలు గడవక ముందే యూటర్న్ తీసుకుని ప్రజలపై విద్యుత్ భారాలు మోపేందుకు సిద్ధపడ్డారని విమర్శించారు. తక్షణ స్మార్ట్ మీటర్ల బిగింపు మానుకోవాలని, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన పిలుపుకి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చంద్రముల పద్మ, ఉపాధ్యక్షులు ఎర్రబండి చంద్రావతి, రూరల్ కన్వీనర్ టి రాజా, వాకింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, అంగన్వాడీ సంఘ జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ, నాయకులు దాడి బేబీ, ధనలక్ష్మి, సునీత, ఎస్తర్ రాణి, తులసి, వీరమణి, నీరజ, రత్నకుమారి, రామలక్ష్మి, నాగమణి, బెన్నాయమ్మ తదితరులు పాల్గొన్నారు. వామపక్షాలు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినాయి. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చెప్పాలంటే ప్రజల మీద ఉక్కుపాదం మోపారు. అంతిమంగానంటే ప్రజలు హైదరాబాదులో ఒక నిరసన ప్రదర్శన చేస్తూ ఉంటే కాల్పులు జరిపారు, 3 చనిపోయారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు కరెంటు ఛార్జీలు పెంచినందుకే ఆ ఉద్యమం సాగింది. ఈరోజు కరెంటుకి ఒక స్మార్ట్ మీటర్లను తీసుకొస్తున్నారు. ఇది కూడా ప్రజలను దోపిడీ చేయడమే. ఆ ఉద్యమం దాని నుంచి గుణపాఠాలు తీసుకుని ఈరోజు ఈ స్మార్ట్ మీటర్లకి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని నడపాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే గతం నుంచి గుణపాఠాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు నిరసన ఉద్యమం సాగింది. ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టబోతూ ఉన్నారు. దానికి నిరసనగా ఏంటంటే ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ ఉద్యమాన్ని జయప్రదం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే గత తప్పిదాలు మళ్ళా చేయడానికి వీల్లేదని ప్రభుత్వానికి తెలియదు. 2 నెలల్లోనే ఏదైతే ప్రజలకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారో చెప్పిన దానికి విరుద్ధంగా యూటర్న్ తీసుకుని ఈరోజు స్మార్ట్ మీటర్లని, అదానీ మీటర్లని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజల గృహాలకు బిగించేందుకు, రైతులకు బిగించేందుకు ఆల్రెడీ రాష్ట్రానికి తీసుకొచ్చున్నారు. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ మాట అయితే ప్రజలకు చెప్పారో ఆ మాట మీద అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిలబడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో 2000 సంవత్సరంలో ఎలాంటి విద్యుత్ పోరాటం అయితే ప్రజల నుంచి ఎదుర్కొన్నారో తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు, అలాంటి పరిస్థితి పునరావృతం అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రజలు ఇప్పటికే ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. స్మార్ట్ మీటర్ల బిగింపు వల్ల కేవలం ధరల పెరుగుదలే కాదు, రైతులకు ఇచ్చేటువంటి 9 గంటల ఉచిత విద్యుత్తుకు కూడా మంగళం పాడేటువంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల వ్యవసాయం పెట్టుబడి పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. రైతులు దాన్ని మరింత కష్టాలకు నెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్మార్ట్ మీటర్ల బిగింపు అనేటువంటిది తక్షణమే ఉపసంహరించుకోవాలి. యథావిధిగా ధరలను కొనసాగించాలి. ధరలు పెంచడం అనేటువంటిది మానుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా, విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు వ్యతిరేకంగా, స్మార్ట్ మీటర్ల బిగింపుకు వ్యతిరేకంగా ప్రజలు, మేధావులు, ప్రజాస్వామికవాదులందరూ కూడా ఐక్యంగా పోరాడాలని చెప్పి సిఐటి పిలిపిస్తారు.